తండ్రి మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడిన విధానమును బట్టి తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాము దేవా. నైనా సాయంకాల సమయంలో నా ప్రభువా, ఈ యొక్క శ్రమల ధ్యాన కూడికలో నా ప్రభువా చిన్న గుంపుగా మీ యొక్క మందిరంలో కూడుకొని తండ్రి ఇంతవరకు నైనా మీరు పాటల ద్వారా మీరు మహిమ పొందినారు యేసు ప్రభువా. మా తండ్రి ఇదిగో నాయనా మీ యొక్క దాసుడు తండ్రి నైనా మీ యొక్క వాక్యములు బోధిస్తుండగా తండ్రి దేవా నా తండ్రి ఇదిగో నా ప్రభు మా యొక్క జీవితాలకి తండ్రి నేనా ఏ మాటలైతే అవసరమో తండ్రి, ఏ వాక్కులైతే తండ్రి మాకు సరిపోతావో తండ్రి మీ దాసుని ద్వారా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం యేసు ప్రభువా. మీరే మాట్లాడి మీరు మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. నేను సహాయం చేయ తండ్రి. మీ యొక్క దాసుని నోటిని బూరగా వాడుకొని తండ్రి మీ యొక్క దాసుని మీ యొక్క చెలువ చెంతన మరుగు చేసిన అయినా నా తండ్రి నేను చెప్పుతుండగా తండ్రి బోధిస్తుండగా మాకు వినేటి చెవులను గ్రహించే మనస్సును తండ్రి మాకందరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము యేసు ప్రభువా. మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము దేవా. మేము చేసిన పాపములకై దోషములకు అపరాధములకై తండ్రి నిందలకు అవమానముల కొరకై తండ్రి మాకు నైనా సిలువలో ప్రాణమిచ్చేంతగా మమ్మల్ని ప్రేమించినైనా మీ యొక్క పరిశుద్ధమైన రక్తముని మా కొరకు చిందించిన తండ్రి మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము దేవా. మరి ఒకసారి నా తండ్రి మీ యొక్క దాసుని తండ్రి మీ యొక్క ఆత్మ చేత తండ్రి నింపమని ప్రార్థిస్తున్నాం. సహాయం చే తండ్రి. నేను ఇక్కడ చేరిన ప్రతి బిడ్డని దేవా మీరు పేరు పేరును వరుసన దీవించండి, ఆశీర్వదించండి. నేనా రాలేక వెనుక పడిన బిడ్డలు మరి ఒకసారి నేను పరిగెత్తుకొని యొక్క సన్నిధికి రాగలుటకు నీ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఏ మంచితనం లేని యోగ్యత లేని నాకు కూడా తండ్రి ఇలాగూ ప్రార్థించే తండ్రి భాగ్యంని ధన్యతని నాకు ఇచ్చినందుకు కూడా మీకు వందనాలు చెల్లిస్తూ ముందున్న కాలశమిని దేవా మీ యొక్క మహిమగల చేతులకు అప్పచెప్తూ మా మటుకు మేము తగ్గించుకొని తండ్రి మీ నామంను హెచ్చిస్తూ నజరుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్. అందరు కూర్చుందాం. దేవుని సన్నిధానానికి సాయంకాలం పూట చల్లని వేళ ఉపవాసముతోనూ విశ్వాసముతోనూ ప్రభు సన్నిధికి వచ్చిన మనందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించి వర్ధిల్లింప చేయునుగాక. ఆమేన్. యెషయా గ్రంథము 59వ అధ్యాయము మొదటి వచ్చిన భాగంలో రాయబడిన మాటను మరొకసారి మనం చదువుకుందాం. రక్షింపనేరక ఉండనట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు అని రాయబడింది. ఇక్కడ యెషయా ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేసినటువంటి మాట ఏమిటంటే దేవుని హస్తము దేవుని యొక్క చెవులు విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు అని రాయబడింది. మరలా ఇశ్రాయేలుల ప్రజలు ఒక మాట మాట్లాడుతున్నారు చూడండి. దేవుని యొక్క వాక్యము తెలియజేస్తున్నటువంటి రీతిగా మీకా గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనము చివరి భాగంలో చివరి 2వ లైన్ మనం చదువుకుందాం. 3వ లైన్, గనుక వారు యెహోవాకు మొరపెట్టినను ఆయన వారి మనవి అంగీకరింపక ఆ కాలమందు వారికి కనబడకుండా తాను మరుగు చేసుకునను అని రాయబడింది. చూడండి, మీకా గ్రంథం 3వ అధ్యాయము 2వ లైన్ నుంచి మనం చదివితే వారు యెహోవాకు మొరపెట్టగా యెహోవా వారి మొరను ఆలకింపక అని రాయబడింది. అందుకే దేవుని యొక్క వాక్యము తెలియజేస్తున్నటువంటి రీతిగా యెషయా గ్రంథములు అంటున్న మాట ఏమిటంటే విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదని రాయబడింది. మీకా గ్రంథంలో రాయబడిన మాట ఏమిటంటే వారు మనవి చేసినను అంగీకరింపక ఆ కాలమందు వారికి కనపడకుండా తను మరుగు చేసుకును అని రాయబడింది. అంటే ఇశ్రాయేలు ప్రజలు యెహోవాకు మొరపెట్టినప్పటికీ కూడా వారి మొర దేవుడు ఆలకించలేదు అని రాయబడింది. ఎందుకు దేవుడు వారి మొరను ఆలకించలేదు? దేవుడు ప్రార్థన చేయగా ఆలకించి దేవుడు విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు అంటే ప్రార్థన చేసేటువంటి సమయమున దేవుడు వినేటువంటి వాడు అని యెషయా ప్రవక్త ద్వారా దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. మీకా గ్రంథం ద్వారా దేవుడు ఎందుకు అలా తెలియజేస్తున్నాడు అంటే చాలా స్పష్టంగా అదే 4వ వచనం మొదటి భాగం రాయబడిన మాట, వారు దుర్మార్గతను అనుసరించి నడుచుకొనుచున్నారు గనక వారు ప్రార్థన చేసినను అంగీకరింపలేదు అని రాయబడింది. హల్లెలూయా.
చూడండి దేవుని సంగమా, దేవుడు మాట్లాడుతున్న మాట, ఆయన మన మొర ఆలకించేటువంటి దేవుడై ఉన్నాడు. కానీ మన మొర ఎందుకు దేవుడు ఆలకించడం లేదంటే వారు దుర్మార్గులై ఉన్నారు అని రాయబడింది. అదే యెషయా గ్రంథంలో ఒక అద్భుతమైన మాట దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు, మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చిన గనక మీ మొర దేవునికి వినపడకుండా ఉన్నది అని రాయబడింది. అందుకే ప్రియమైన దేవుని సంగమా, దేవుని యొక్క వాక్యము తెలియజేస్తున్నటువంటి రీతిగా మన దోషములు మన ప్రార్థన చేసినప్పుడల్లా దేవునికి మనకిని అవి అడ్డుగా ఉన్నాయి అని రాయబడింది. అందుకే ఈ క్రైస్తవ విశ్వాస భక్తి జీవితంలో ఉపవాసముతోనూ విశ్వాసముతోనూ ప్రభు సన్నిధికి వచ్చిన మనందరము కూడా ఒక్కసారి మన జీవితాన్ని మనకు మనమే పరీక్షించుకోమని దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన చెవులు అయితే విననేరకం ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. ఆయన వినటానికి ఆయన చెవులు ఆయన సన్నిధి మీద ఉంచి ఉన్నాడు. ఎప్పుడు నా భక్తులు ప్రార్థన చేస్తారా, నేను వారి మొర ఆలకించి వారికి జవాబు ఇవ్వాలన్నటువంటి ఆలోచన కలిగి తన మనసంతా కూడా ఆయన సన్నిధి మీదనో ఆయన చెవులు మన ప్రార్థన మీదను ఒగ్గి ఉన్నాడని దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మరి ఎందుకు మన ప్రార్థన దేవుడు ఆలకించడం లేదంటే అక్కడ రాయబడినటువంటి మాట, వారు దుర్మార్గులై ఉన్నారు అని రాయబడింది. వారి పాపమును నాకును మీకును అడ్డుగా ఉన్నాయని తెలియజేస్తున్నాడు. అందుకే ప్రేమైన దేవుని సంగమా, ఒక్కసారి మనమందరం కూడా చాలా జాగ్రత్తగా భక్తి చేయమన్న భావాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. చూడండి, దేవుని సన్నిధిలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట యెరెమీయా గ్రంథం 11వ అధ్యాయము 11వ వచన భాగాన్ని చూడండి. కాబట్టి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, తాము తప్పించుకొనజాలని కీడు వారి మీదికి రప్పింపబోచున్నాను. వారు నాకు మొరపెట్టినను నేను వారి మొరను వినకుందును. చూడండి, అక్కడ రాయబడినటువంటి మాట, వారు నాకు మొరపెట్టినను నేను వారి మొరను వినకుందును అని రాయబడింది. ఎందుకు? ఇశ్రాయేలు ప్రజలు దేవుని ప్రజలే కదా, దేవుని స్వాస్థ్యముగా పిలువబడుతున్న వారే కదా, దేవుని చెందుకు చేర్చబడిన వారే కదా. అంటే కింద వచనంలో రాయబడిన మాట చూడండి, పోయి తాము ధూపార్పణములు చేయి దేవతలకు మొరపెట్టెదరు గాని వారి ఆపత్కాలములలో అవి వారిని ఏ మాత్రమునో రక్షింపజాలవు. ఆపద్దినమున వాళ్ళు ఏం చేస్తున్నారంటే వారు నిలబెట్టుకున్న విగ్రహముల యొద్దకు వెళ్ళి వారు మొరపెడుతున్నాను, కానీ అవి వారిని ఏమాత్రం కూడా వారిని రక్షింపనేరవు, కాపాడనేరవు, విమోచింపనేరవు అని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. అందుకే దేవుడు వారి మొరపెట్టినను వారి మొరను ఆలకింపుకున్నాడు అని రాయబడింది. అందుకే ప్రియమైన దేవుని సంగమా, ఈ క్రైస్తవ విశ్వాస భక్తి జీవితంలో మనమందరము కూడా యెహోవా యొద్దకు వచ్చి మనము మొరపెట్టేటువంటి వారముగా ఉండాలి. ఇశ్రాయేలు ప్రజల వలె మూర్ఖులై, ఇశ్రాయేలు ప్రజల వలె వారి జీవితంలో దేవునికి విరుద్ధమైనటువంటి కార్యాలు చేస్తూ వారు బొమ్మలకు మ్రొక్కుతూ వారు కీడును తెచ్చుకుంటూ ఉన్నారు. అందుకే వారు ఎంతగా మొరపెట్టినను దేవుడు వారికి జవాబు ఇవ్వకున్నాడు అని రాయబడింది. అందుకే ప్రేమైన దేవుని సంగమా, దేవుని యొక్క సన్నిధికి వచ్చిన మనమందరం కూడా ఉపవాసముతోనూ విశ్వాసముతోనూ ఆయన సన్నిధికి వచ్చిన మనమందరం కూడా దేవుని యొద్ద మొరపెట్టేటువంటి భక్తిని మనం చేయమని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజల మొర ఆలకింపకపోవడానికి గల కారణం ఏమిటంటే వారి యెహోవా యొద్ద విచారణ చేయక విగ్రహముల యొద్ద విచారణ చేసిరి. అందుకే అవి వారిని ఆపద్దినమున వారిని రక్షింపలేవు అని దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో మనము ఒక భక్తుని మనము పరిశీలన చేద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 12వ
తెసరా 28వ అధ్యాయము 4వ వచన భాగాన్ని చూడండి. ఫిలిస్తీన్లు దండెత్తి వచ్చి షునేములో దిగగా సౌలు ఇశ్రాయేలులందరినీ సమకూర్చెను. వారు గిల్బాలులో దిగిరి. సౌలు ఫిలిస్తీన్ల దండును చూసి మనసునందు భయము నుండి యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా స్వప్నం ద్వారానైనను, ఉరుము ద్వారానైనను, ప్రవక్తల ద్వారానైనను సెలవీయకుండెను అని రాయబడింది. చూడండి, దేవుని యొక్క వాక్యము తెలియజేస్తున్నటువంటి రీతిగా ఈ క్రైస్తవ విశ్వాస భక్తి జీవితంలో మనమందరము కూడా చాలా జాగ్రత్తగా మన వాక్యాన్ని పరిశీలన చేయాలి. సౌలు గారు రాజుగా ఉన్నప్పుడు అతని మీదికి ఫిలిస్తీన్లు దండెత్తి వచ్చారు అని రాయబడింది. ఫిలిస్తీన్లు అతని మీదికి దండెత్తి వచ్చినప్పుడు ఫిలిస్తీన్లను చూసినటువంటి రాజైనటువంటి సౌలు భయపడెను అని రాయబడింది. భయపడగానే అతడు ఎవరి యొద్దకు వెళ్ళి ప్రార్థన చేశాడంట? యెహోవా యొద్దకు వెళ్ళి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే అతని ప్రార్థన దేవుడు త్రోసివేశాడు అని రాయబడింది. అతని ప్రార్థన దేవుడు వినలేదు, అంగీకరించలేదు. అతని ప్రార్థన దేవుడు ఏమాత్రము కూడా విననొల్లకుండెను అని రాయబడింది. అందుకే ప్రేమైన దేవుని సంగమా, ఫిలిస్తీన్లకు భయపడినటువంటి సౌలు రాజు యెహోవా యొద్ద విచారణ చేయగా ప్రవక్తల ద్వారానైనను, ఉరుము ద్వారానైనను, స్వప్నం ద్వారానైనను అతనికి ఏమాత్రం కూడా దేవుడు అతనికి జవాబు ఇవ్వలేదు. మరలా అతడు యెహోవా యొద్దకు వెళ్ళి ప్రార్థన చేయవలసిన వాడైనప్పటికీ కూడా సౌలు వెంటనే ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఏంటి ఆ నిర్ణయం అని మనం పరిశీలన చేస్తే కింద వచనం రాయబడిన మాట చూడండి. అప్పుడు సౌలు, నా కొరకు మీరు కర్ణపిశాసము గల ఒక స్త్రీని కనుగొనుడి, నేను పోయి దాని చేత విచారణ చేతునని తన సేవకులకు ఆజ్ఞయగా వారు చిత్తము ఎర్దోనులో కర్ణపిశాసము గల ఒకటి ఉన్నదని అతనితో చెప్పిరి అని రాయబడింది. చూడండి, కొన్నిసార్లు మన జీవితంలో ప్రార్థన దేవుడు ఆలకించడు. ఎందుకు? మనం చేసిన పాపమును బట్టి, అపరాధమును బట్టి, మన పాపములు దేవునికి మనకును అడ్డుగోడగా ఉన్నాయి కాబట్టి దేవుడు మన ప్రార్థన కొన్నిసార్లు త్రోసేస్తాడు, వినడు, ఆలకించడు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? మన పాపములు ఒప్పుకొని, మిస్పాలో ఇశ్రాయేలు ప్రజలు చేర్చబడి పాపమును ఒప్పుకొని యెహోవా యొద్ద విచారణ చేసినట్లుగా మనము కూడా యెహోవా సన్నిధికి వచ్చి ఒప్పుకొని విడిచిపెట్టి ప్రార్థన చేయాలి. సౌలులాగా మతి తప్పినటువంటి ఆలోచనలు కలిగి ప్రవర్తించకుండా మన జీవితాలు మనము కొనసాగించుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. సౌలు యెహోవా యొద్ద విచారణ చేయాలి. అప్పటికి సౌలు గారు మృతి పొందారు. బహు వృద్ధాపమందు సమూయేలు మృతి పొందాడు. కానీ సౌలు దేవుని సన్నిధిలో ప్రార్థించవలసిన వాడుగా ఉన్నప్పటికీ, దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పటికీ దేవుడు జవాబు ఇవ్వకపోవటం వల్ల తన జీవితంలో కర్ణపిశాసి కలిగిన స్త్రీలను పట్టుకొనెను అని రాయబడింది. కర్ణపిశాసి గల స్త్రీల యొద్దకు వెళ్ళి విచారణ చేస్తున్నాడు. మొరపెట్టడానికి సమాధుల యొద్దకు తీసుకుని వెళ్ళి, సమాధులలో నుంచి నా కొరకు నా పక్షమున యెహోవా నామ పేరుట ప్రార్థించేవాడిని పైకి లేవనెత్తమని ఆ సమాధి యొద్దకు వెళ్ళి సమూయేలును సమాధిలో నుంచి బయటికి రావడం చూస్తూ వచ్చాం. ఆ వచ్చిన తర్వాత చూడండి, దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది రీతిగా 16వ వచన భాగాన్ని చూడండి. అందుకు సమూయేలు, యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుట వలన ప్రయోజనమేమి? యెహోవా నిన్ను ఎప్పుడో వెలివేశాడు, త్రోసివేశాడు. అందుకే నీవు నన్ను అడుగుట వలన ప్రయోజనమేముంది? నీవు చేసినటువంటి పాపం అలా అమాలేకులను హతము చేయమంటే బలిసిన వాటిని, నీచమైన వాటిని చంపి బలిసిన వాటిని కూడా తీసుకొచ్చుకున్నావు. 7 దినములు ఆగి బలి అర్పించడానికి సమూయేలు వస్తాడంటే 7 దినములు ఆగి సమూయేలు ఆలస్యము కావడం ద్వారా నీ స్వచిత్తాన్ని ఆధారం చేసుకొని బలి అర్పించావు. ఇక్కడ కూడా నీ జీవితంలో నీవు జవాబు ఇవ్వనందువల్ల పట్టుదలతో ప్రార్థన చేస్తావు అనుకుంటే కర్ణపిశాసి గల స్త్రీలను నువ్వు
పట్టుకుని ఉన్నావు. నీ ప్రార్థన నేను వినకుండా త్రోసివేశాడు దేవుడు. యెహోవా నిన్ను ఎడబాసి ఉన్నాడు. యెహోవా నిన్ను ఎడబాసి ఉండగా నేను నిన్ను ఏం చేయగలను అని సమూయేలు సౌలుతో చెప్పడం చూసాం. అందుకే ప్రేమైన దేవుని సంగమా, యెహోవా మనను ఎడబాసి ఉన్నట్లయితే మన ప్రార్థనకు ఏనాడు కూడా జవాబు రాదు. అందుకే ఉపవాసముతోనూ విశ్వాసముతోనూ దేవుని సన్నిధికి వచ్చిన మనమందరం కూడా యెహోవా యొద్ద మనము ప్రార్థన చేయాలి. ఇంకా ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమిటంటే, సౌలు గారికి అక్కడ జవాబు రాకపోవడం గల కారణం ఏమిటంటే, ఒక అద్భుతమైన మాట దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. చూడండి, మొదటి దినవృత్తాంతములు 13వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతములు 13వ అధ్యాయం 3వ వచనం చదవండి. గట్టిగా చదవాలమ్మా. మన దేవుని మందసము మరలా మన యొద్దకు కొంచుకొత్తము రండి. సౌలు దినములలో దాని యొద్ద మనము విచారణ చెయ్యకే ఉంటిమి అని రాయబడింది. చూడండి, అక్కడ చాలా స్పష్టంగా దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. దావీదు రాజుగా చేయబడిన తర్వాత దేవుని మందసాన్ని తీసుకుని రావడానికి వెళుతున్నారు. ఎందుకయ్యా అంటే, ఇదిగో సౌలు కాలములో దేవుని మందసము యొద్ద మనము ఏనాడు కూడా విచారణ చేయలేదు, ప్రార్థన చేయలేదు. అందుకే మనకు అపజయాలు, అందుకే మనకు కరువు కాలాలు, అందుకే మనకు శ్రమలు. ఇదిగో మనం సౌలు కాలంలో మందసము యొద్ద మనం విచారణ చేయకే ఉంటిమి కదా, మందసాన్ని తీసుకుని ఉత్తమ రండి అని దావీదు జనులందరినీ కూడా పోగు చేసినట్టుగా మనం చూస్తున్నాం. ప్రేమైన దేవుని సంగమ, దేవుడు మాట్లాడుతున్నమాట, యెహోవా యొద్ద విచారణ చేయకపోయినట్లయితే మన జీవితంలో ఎప్పుడు కూడా సౌలులాగా దేవుడు వెడబాసి ఉంటాడన్న భావాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. దేవుని యొద్ద విచారణ చేయకపోతే నీ అవసరం వచ్చినప్పుడు, నువ్వు శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు యెహోవా యొద్దకు వచ్చి ప్రార్థన చేస్తే నువ్వు అవసరం కోసం దేవుని వాడుకుంటున్నావని చెప్పి దేవుడు సౌలును విడిచిపెట్టినట్లుగా దేవుడిని విడిచిపెట్టక మునిపే మన పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని యొద్ద విచారణ చేసినట్టయితే దేవుడే మనకు జవాబిచ్చునుగాక. ఆమేన్. అడుగుడే మీకు ఇవ్వబడును, వెదుకుడే మీకు దొరకును, తట్టుడే మీకు తీయబడును. అడుగు ప్రతి వానికి ఇవ్వబడుతుంది. అందుకే వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఈ రాత్రి సాయంకాలం పూట చల్లని వేళ ఉపవాసముతోనూ విశ్వాసముతోనూ ప్రభు సన్నిధికి వచ్చిన మనందరి ప్రార్థన దేవుడు ఆలకించి జవాబిచ్చి ఆయన సన్నిధిలో మనల్ని ఎప్పుడు కూడా వెడవక ఆయన మనకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. ఆయన ఎందుకు వినడం లేదంటే, మనం చేసిన పాపమును బట్టి, మనము ఆయన యొద్ద విచారణ చేయటం లేదు కాబట్టి. అందుకే ఆయన యొద్ద విచారణ చేస్తే నీ మొర ఆలకించే దేవుడు, అట్టి మొరను ఆలకించే దేవుని యొద్ద నిత్యము నిరంతరము ఆయనతో అంటుకట్టుకొని మన అవసరాల నిమిత్తమై అనుదినము దావీదులాగా, ముమ్మారు దానియేలులాగా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఆయన ఇచ్చే జవాబును పొందుకొని మనము, మన కుటుంబాలు, మన సంఘము దేవుని సన్నిధికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా నిత్యము నెమ్మది సమాధానము కలిగి జీవించుదుముగాక. ఆమేన్. మోకరించండి, తలల వంచండి. మనందరం కూడా ఆయన సన్నిధికి వచ్చిన మనందరం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. నీ ప్రార్థన దేవుడు ఎందుకు వినడం లేదు? దేవుడు చాలా సూటిగా ఖండితంగా మాట్లాడుతూ వచ్చాడు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రేమైన దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుడు నీతో నాతో మాట్లాడుతూ వచ్చిన మాట ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ క్రైస్తవ విశ్వాస భక్తి జీవితంలో మనమందరం కూడా దేవుని సన్నిధికి వచ్చున్నాం. ప్రభు సన్నిధిలో మనమందరం కూడా, దేవా నా మొర ఆలకించేవాడవు, నా మొర ఆలకించే దేవుడు, నా ప్రార్థన ఆలకించే దేవుడు, నేను చేసిన పాపమును బట్టి, నేను చేసిన అపరాధమును బట్టి, నేను చేసిన దోషమును బట్టి నా మొర నీ సన్నిధికి రాకుండా ఉన్నదయ్యా. నన్ను క్షమించు, నన్ను శుద్ధి చేయి, ఇసోపుతో హిమము కంటే తెల్లగా నన్ను కడుగు ప్రభు అనే ప్రభుని అడుగుదాం. మన మొర ఆలకించబోతున్నాడు. మనం చేసే ప్రతి ప్రార్థన దేవుడు ఆలకించబోతున్నాడు. సాయంకాలం పూట మనమందరం కూడా విశ్వాసముతోను ఉపవాసముతోను ఆయన సన్నిధికి వచ్చిన మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం.
తలలు వంచిన మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తమై, గ్రామ క్షేమాభివృద్ధి నిమిత్తమై, మన రాష్ట్రం కొరకు, మన దేశం కొరకు, దేశ ప్రజలందరి కొరకు, మన దేశ క్షేమము కొరకు మనమందరం కూడా ఉపవాసముతోను విశ్వాసముతోను ప్రభు సన్నిధికి వచ్చిన మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. దేవుడే మన ఆలకించబోతున్నాడు. దేవుడే మనకు జవాబు ఇవ్వబోతున్నాడు. మన దేశము, మన రాష్ట్రము, మన గ్రామము పెద్దలందరి కొరకు, నాయకుల కొరకు, కోట్ల వంశముల నిమిత్తమై, స్థానిక సంఘ పెద్దల నిమిత్తమై, ఫీల్డ్ పెద్దలు జయకాన్సర్ గారి కుటుంబం నిమిత్తమై, సులేఖ మేడ నిమిత్తమై, కేరళ కాంతం మేడ నిమిత్తమై, కుటుంబ సభ్యులందరి నిమిత్తమై మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. ఫీల్డ్ పాస్టర్స్, ఫీల్డ్ సంఘాలు, ఫీల్డ్లో నూతన మందిర నిర్మాణ కార్యక్రమాలను దేవుడు సదాకాలం తోడుగా ఉండి నడిపించే రీతిగా మనందరం కూడా ప్రార్థన చేద్దాం. సంఘములో అనారోగ్యంగా ఉన్న వారిని దేవుడు ముట్టి స్వస్థపరిచి బలపరిచే రీతిగా ప్రార్థన చేద్దాం. సంఘములో గర్భఫలము లేనటువంటి వారు ఎంతోమంది బాధపడుతున్నారు. గర్భఫలం లేనటువంటి స్త్రీలకు దేవుడు దర్శించి, హన్నాను దర్శించిన రీతిగా దేవుడు వారిని దర్శించి చక్కని గర్భఫలాన్ని ప్రసాదింపచేసే రీతిగా ప్రార్థన చేద్దాం. చంటి బిడ్డల నిమిత్తమై, గర్భిణీ స్త్రీల నిమిత్తమై, కూలి పని, పొలం పనులు, వ్యాపారాలు, ఉద్యోగాలు, చదువుల నిమిత్తం వెళుతున్న వారిని జ్ఞాపకం చేసుకుందాం. రేపటి ఆదివారపు దినమున గురుకుల ఎగ్జామ్ రాయటానికి వస్తున్న ప్రతి విద్యార్థులకు దేవుడు చక్కగా జ్ఞాన వివేకములు దయచేసి రేపు రాయబోతున్నటువంటి గురుకుల ఎంట్రీ ఎగ్జామ్ను చక్కగా రాసి మంచి ఉత్తీర్ణత పొందుకొని ప్రతి బిడ్డలు కూడా చక్కగా సీటు సంపాదించుకోవడానికి ప్రార్థన చేద్దాం. మనందరం కూడా విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. డిగ్రీ, ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలు కూడా చక్కని ఉత్తీర్ణత పొందే రీతిగా ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరిని కూడా దేవుడు చక్కగా నడిపించే రీతిగా ప్రార్థన చేద్దాం. విశ్వాసముతో ప్రార్థన చేద్దాం. స్థానిక సంఘ పెద్దల నిమిత్తమై, పరిచారకుల నిమిత్తమై, పాలెం పెద్దల నిమిత్తమై, సంఘ స్త్రీలు పురుషుల నిమిత్తమై, యవనస్తుల నిమిత్తమై, యవనస్తురాల నిమిత్తమై మనందరం కూడా విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. ఈరోజు విశ్వాసముతోను ఉపవాసముతోను ఆయన సన్నిధికి వచ్చినటువంటి మనందరికీ కూడా